హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్షా వ్లాగ్స్. ఇవాళైతే నేను తిరుమలలో ఉన్న ఒక పవిత్రమైన స్థలాన్ని విజిట్ చేయడానికైతే వచ్చాను. అదే ఈ ప్లేస్ శ్రీవారి పాదాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పార్కింగ్ ఉంది. మొత్తం ఇక్కడే మా వెహికల్ పార్క్ చేసుకొని అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడైతే మొత్తం షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చైన్స్, పిల్లల బట్టలు అండ్ చెక్కతో చేసిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇవైతే మొత్తం హ్యాండ్మేడ్ డ్రెస్సెస్, చాలా బాగున్నాయి పిల్లలవి. అండ్ ఇక్కడైతే క్యాప్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ చేతికి కట్టుకునే దారాలు, కుంకుమ డబ్బాలు. వెహికల్ పార్క్ చేసిన ఎంట్రన్స్లోనే షాప్స్ అయితే లైన్గా పెట్టారు. సో కొంచెం అలా ఎక్కాలి, కొండపైనకి అలా ఎక్కితే స్టెప్స్ వస్తాయి శ్రీవారి పాదాల దగ్గర. సో లైన్గా అయితే షాప్స్ అన్నీ పెట్టారు. చూడండి, ఇక్కడైతే పువ్వులు, కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. శ్రీవారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఉండదు. సో అందుకనే మెట్ల కింద అయితే శ్రీవారి పాదాల ఫోటో అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో అక్కడే దీపం వెలిగించి అండ్ కొబ్బరికాయ అయితే కొట్టాలి పువ్వులు పెట్టేసి. సో ఈ ప్లేస్ 7వ కొండ నారాయణగిరి కొండ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి సంకల్ప దీపం వెలిగిస్తే మన మనసులో అనుకున్నదైతే జరుగుతుందంట ఫ్రెండ్స్. సో అందుకనే ఇక్కడ చాలామంది దీపాలు వెలిగించి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. చూడండి, శ్రీవారి పాదాల ఇమేజ్ అయితే ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అండ్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. చూడండి, ఇటు సైడ్ మొత్తం జంగల్ లాగానే ఉంది. అండ్ చూడండి, అక్కడక్కడైతే రాళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే పెట్టారు. అలా పెడితే మన అంటే స్టెప్స్ లాగా ఇల్లు కట్టుకోవచ్చంట, అలా అవుతుందని నమ్ముతారంట. సో చాలామంది పెట్టారు. చూడండి, అండ్ ఇప్పుడైతే నేను శ్రీవారి నామాలు అయితే పెట్టించుకొని స్టెప్స్ పైనకైతే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలామంది భక్తులు అయితే వచ్చారు. చూడండి ఎంత లైన్ ఉందో. అండ్ ఇటు రైట్ సైడ్లో అయితే చూడండి మొత్తం ముడుపులు అయితే కట్టారు. ఇలా ఈ చెట్లకి ఉయ్యాల ముడుపు కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారంట ఫ్రెండ్స్, అలా నమ్ముతారు. సో అందుకనే చాలామంది ముడుపులు అయితే కట్టారు. అండ్ రష్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. తులసిమాలమ్మ 10 రూపాయలు తల్లి, శ్రీవారి పాదాలు, బ్రహ్మగడిగిన పాదాలమ్మ, తులసి దళం తల్లి 10 రూపీస్, 10 రూపాయ. స్వామివారు తులసి పెట్టుకో తల్లి. చాలా మంది భక్తులు తిరుమలకి వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తారంట. చూడండి ఫ్రెండ్స్, దగ్గర దాకా అయితే వచ్చేసాను. శ్రీవారి పాదాల దగ్గర పెట్టడానికి తులసి మాల అయితే తీసుకున్నాను. సో దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ శ్రీవారి పాదాలు. కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గర నుంచి జూమ్ చేసి అయితే చూపించలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఈ శ్రీవారి పాదాల దగ్గర తులసిమాల పెట్టేసి నమస్కరించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. చూడండి, వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. లైట్గా వర్షం కూడా పడింది. అండ్ ఆ గాలికి చెట్లు అయితే ఎలా ఊగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఆ మబ్బులు, ఈ చెట్లు, ఈ క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది. కొండలపై నుంచి శ్రీవారి కొండలను చూడడానికి అయితే చాలా ఎగ్జైట్గా అనిపించింది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి ఈ ప్లేస్లో తన పవిత్రమైన మొదటి పాదాలను ఉంచారని చెప్తారు. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే, శ్రీనివాసుడు భూలోకానికి వచ్చి తిరుమల కొండ మీదుగా నడుస్తూ ఓ ప్రదేశంలో తన అడుగు ముద్రలను వదిలాడంట. అదే ఈ శ్రీవారి పాదాలు. అండ్ ఈ శ్రీవారి పాదాలను దర్శించుకుంటే పాప విమోచనం జరుగుతుందంట. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం జరుగుతుందంట. దర్శనమై కిందికైతే వచ్చాం. చూడండి, లైన్గా షాప్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఈ శ్రీవారి పాదాలు అయితే తిరుమల ఆలయం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ నడుచుకుంటూ రావచ్చు, లేదా బస్, కార్ లాంటి వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇంత గొప్ప ప్లేస్ని మీరు తిరుమలకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.